ఆర్ కృష్ణయ్యను తెలంగాణ బీజేపీ లైట్ తీసుకుంటుందా? తెలంగాణ బీజేపీ పెద్దలతో ఆయనకు పొసగడం లేదా? అందుకే ఆయన కూడా తెలంగాణపై ఫోకస్ చేయడం లేదా? ఇటీవలే బీజేపీ ఆఫీస్పై దాడి జరిగినా అందుకే నోరు మెదపలేదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆర్ కృష్ణయ్య ఇటీవలే ఎంపీ అయ్యారు. బీజేపీ నుంచి ఏపీ కోటాలో ఆయన ఎంపీ అయ్యారు. అంత మాత్రాన ఆయనను కేవలం ఏపీకే పరిమితమైన నేతగా చూడలేం. ఆయన రెండవసారి వరుసగా రాజ్యసభకు ఎంపికయ్యారు. అసలే ఆయన ఆర్ కృష్ణయ్య ఎంత కాదన్నా బీసీలో పెద్ద నాయకుడు. పైగా పలు సామాజిక వర్గాల్లో పలుకుబడి కూడా ఉంది. ఆయన తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఆయన్ను లైట్ తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఎంపీ అయినా విష్ చేయడానికి కూడా కొందరు పెద్ద నేతలు సంకోచించినట్లు కూడా సమాచారం. కృష్ణయ్యను పలకరించడానికి కూడా వెనకంజు వేస్తున్నారట కొందరు. ముఖ్యంగా కొందరు టీబీజేపీ బడా లీడర్లు కృష్ణయ్యను కలవటానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన ఏపీ మనిషి అన్నట్లుగా వారి వ్యవహారం ఉందట. ఏపీ కోటాలో వచ్చిన నాయకుడు అక్కడికే పరిమితం అన్నట్లుగా ఆయనతో వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కృష్ణయ్య కూడా కొంత ఇబ్బంది పడినట్లు కూడా సమాచారం. అందుకే తెలంగాణ వ్యవహారాలను ఆయన కూడా లైట్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా ఢిల్లీ లెవెల్లో కృష్ణయ్యకు మంచి పరిచయాలు ఉన్నాయి. అన్ని పార్టీలతోనూ సంబంధాలు ఉన్నాయి. ఆయనకు కాలం కలిసి వస్తే పెద్ద పదవులు కూడా కోరి వరించే అవకాశం ఉంది. అసలే ఇప్పుడు ఆయన ఎంపీ. సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కోసం సెర్చింగ్ జరుగుతోంది. ఏదైనా సమీకరణాలు కుదరకపోతే సడన్గా కృష్ణయ్య పేరు తెరపైకి వస్తుందేమోనని కొందరు భయపడుతున్నారట. అందుకే ఆయన్ను ఏపీ కోట అని చెప్పేందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేశారు. పెద్ద రచ్చ కూడా అయింది. బీజేపీ నేతలు కొందరు ఈ ఘటనను ఖండించారు. ఇంతవరకు ఓకే, కానీ కృష్ణయ్య మాత్రం ఈ సంఘటన గురించి పల్లెత్తు మాట కూడా అనలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తనను ఏపీ కోట నాయకుడిగా చూస్తున్నారు కాబట్టే ఆయన కూడా ఏం కామెంట్ చేయలేదన్న ప్రచారమూ జరుగుతోంది. నిజానికి కృష్ణయ్య ప్రస్తుతానికి తెలంగాణపై ఫోకస్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఏపీ నుంచి ఎంపీ అయ్యారు కాబట్టి అక్కడే సీరియస్గా దృష్టి పెట్టే అవకాశం ఉంది. అంతేకాదు ముందు తమిళనాడులో జరిగే బీజేపీ ప్రచారంలోనూ ఆయన పాల్గొనే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అందుకే ఈ గోల ఎందుకని ఆయన కూడా హస్తినలోనే ఉంటూ హైకమాండ్తో చర్చోపచర్చల్లో నిమగ్నమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో బీసీ ఓటర్లు పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ ఓటర్లను ఆకట్టుకునేందుకు పవన్ కళ్యాణ్తో పాటుగా కృష్ణయ్యను కూడా ప్రచార బరిలో దింపే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. మరి కృష్ణయ్య ఫ్యూచర్లోనూ ఏపీకే పరిమితమవుతారా లేదా సడన్గా తెలంగాణలోనూ యాక్టివ్ అవుతారా అన్నది చూడాలి మరి.